నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా నేను మీ రేఖ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారని తప్పనిసరిగా మంచి అభ్యర్థులను ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయండి మీ వెంటే నేను ఉంటానని చిరంజీవి అన్నారు. All the very best. All the very best for the future and everything. Do justice and good to our Andhra Pradesh people. Paksha unnavage venaka nippude untanu. Please do your best. Thank you. వైసీపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని జనసేన పార్టీ నాయకులు ప్రముఖ నటులు నాగేంద్రబాబు అన్నారు. సానుభూతితో ప్రజలు మభ్యపెట్టలేరని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన తెలిపారు. సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి, ఎక్కువ కాలం పనిచేయవి. అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతీలు వద్దు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతీ డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు. జనాలతో కళ్ళు తెరిచారు. మా జీవితాలకి నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతీలు చూపించినా, ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దాకా నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ వైసీపీ దమన నీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం. మాయమైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు, డ్రామాలకు ఫుల్ స్టాప్ పెడదాం. అలాంటి డ్రామాలు లెక్క చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు, మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకోండి, వచ్చేది అదే. మీకు మిగిలేది ఈ నాటకాలే. వేసుకోండి నాటకాలు. అది సొంత బాబాయిని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్పేరుగా పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపతి లేదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపర్ణయాన్ని రావాలి. మీ బిడ్డ మీద బాణాలు వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధంలో గెలవలేరు అని సీఎం జగన్ అన్నారు. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ అంతా కలిసి కుటిల పద్మవ్యూహంతో బాణాలు సంధిస్తున్నారని, అయినా మీ బిడ్డ అదరుడు బెదరుడు, ఎందుకంటే కృష్ణుడు లాంటి ప్రజలు అండదండగా ఉన్నారని ఆయన అన్నారు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరడు. టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయుచున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
సామర్లకోట రూరల్ మండలం బోయినపూడి గ్రామంలో చినరాజప్పకు మంచి స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన కూటమితోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు. బోయినపూడి గ్రామంలో మీ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికినందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకులు విజయ్ గారు, శివశంకర్ గారు, వెంకటరావు గారు, రాజు గారు, ఇంకా బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి స్వాగతం పలికారు. అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. చాలా విషయాలు మన వాళ్ళు చెప్పారు. నేను గవర్నమెంట్ విషయాలు కాదు కానీ మన గ్రామం విషయాల గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే మీ గ్రామం చిన్న గ్రామం. మీ గ్రామం చిన్న గ్రామం అయినా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం ఇదంతా కూడా. సౌకర్యం లేని గ్రామం. నేను వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు వేయించడం జరిగింది. ఎస్సీపేటకి ఇంకా రోడ్డు వేయడం కానీ, బ్రిడ్జ్ కట్టడం కానీ, ఇంకా కాలనీ విషయంలో పల్లంగా ఉండటం వల్ల ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. దాన్ని అన్ని కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మీద ఉంది. ఎస్సీపేటలో కమ్యూనిటీ హాల్ కట్టవలసిన బాధ్యత మీద ఉంది. అలాగే అక్కడ విఘ్నేశ్వరుడు గుడి దగ్గర కళ్యాణ మండపం కట్టవలసిన బాధ్యత మీద ఉంది. అలాగే అక్కడ రోడ్డు సౌకర్యాలు లేవు. రోడ్డు సౌకర్యాలు కూడా వచ్చినట్టే రోడ్డు సౌకర్యాలు కూడా కల్పిస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేజర్గా మీ మెయిన్ బ్రిడ్జి ఆ రోజు 6 కోట్లతో శాంక్షన్ చేయించాను. దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జి మీకు వికారాయపురానికి ఇద్దరికి కూడా పంపించి 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, ఇక్కడ 6 కోట్లు, అక్కడ 6 కోట్లు శాంక్షన్ చేయించాను. మళ్ళీ 2 బ్రిడ్జిలు కూడా కట్టిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇది కూడా 5 స్థలాల విషయంలో పలమైన దాన్ని మెరగ చేయించడం, పక్క గృహ నిర్మాణం కూడా చేయిస్తాను. ఇంకా సైట్లు ఇవ్వడానికి కూడా పేదవాడు ఎవరు ఉంటే వాళ్ళందరూ కూడా సైట్లు ఇప్పిస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే గ్రామంలో ప్రభుత్వ పరంగా కూడా ఏ అయితే పథకాలు ఉన్నాయో పథకాలన్నీ కూడా అమలు చేసి ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దాను. ఎందుకంటే మీ చిన్న గ్రామం కనుక పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ గ్రామం అన్ని కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి మేము తెలియజేస్తున్నాను. అలాగే ఇలా దీని ముఖ్య ఉద్దేశం ఇలా ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి ఇక్కడ బీజేపీ మరి వెంకటరమణ గారు కూడా మనకు బాగా రోజు తిరుగుతున్నారు. అలాగే మన నాయకులందరూ కూడా రామకృష్ణ గారు కానీ, సీనిబాబు గారు కానీ, మన పార్టీ ప్రెసిడెంట్ సీనిబాబు కానీ, ఇంకా పెద్దలందరూ కూడా రోజు కూడా మన తోటి వచ్చి గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ కూడా రోజు తిరుగుతున్నారు. అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా అవగాహన ఉంది. అన్ని గ్రామాలు ఇదే పరిస్థితి. అన్ని గ్రామాల్లో కూడా జాయినింగ్స్ అవుతున్నాయి. వన్ సైడ్ గా గ్రామం అన్ని కూడా వన్ సైడ్ గా మీ గ్రామం అంతా వస్తుంది. మీ గ్రామం కూడా మీ నాయకుల మీద నమ్మకంతో మీ గ్రామానికి పూర్తి బాధ్యత చెప్పాను. నాకు మెజార్టీ తేవాలని చెప్పాను. నాయకులందరూ కూడా ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సీఎంపై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలిస్తే ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా కోరారు. విచారణకు అవసరమైన సమాచారం అందిస్తే 2 లక్షల రూపాయల బహుమతి అందిస్తామని తెలియజేశారు. ఇది మొన్న మీ అందరికీ తెలుసు 13వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక వ్యక్తి రాయితో దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం, లేకపోతే దృశ్యాలు అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కానీ, లేకపోతే ఏమైనా ఒక లైవ్ అకౌంట్ కానీ, అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్తో కానీ మేము అక్యూజ్ని పట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా పెట్టబడతాయి. దీన్ని కూడా మేము 2 సీనియర్ ఆఫీసర్స్నే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాము. ఇక్కడ మన డీసీపీ శ్రీనివాసరావు గారు, అలానే అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్
శ్రీహరి బాబు గారు. ఎవరికైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఈ కమిషనర్ టాస్క్ ఫోర్స్ నేతాజీ బ్రిడ్జ్ ఈ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేటలో ఉంది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అందరికీ తెలుసు. సో అక్కడికి వచ్చి సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాను. తర్వాత ఈ కేసుకి సంబంధించి ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో డీసీపీ గారు, తర్వాత ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, అటు గతంలో ఇక్కడ పనిచేస్తున్న రమణమూర్తి గారు, తర్వాత శ్రీహరి టాస్క్ ఫోర్స్ డీసీపీ, తర్వాత ఇద్దరు డిఎస్పీలు, తర్వాత ఒక 4 ఇన్స్పెక్టర్లు సహాయంతో మొత్తం 8 టీమ్స్ మనం పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఐఎమ్ 100% సర్టెన్ అతి త్వరలోనే ఈ కేసు చెల్లిస్తామని నా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. 8 టీమ్స్ అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క టీంకి మనం బైఫర్కేట్ చేసి అలవాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ డైరెక్షన్లో పోతుంటారు. 8 into 5 40 ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్ అంతా కలిపి. లేదు, నేను ఏర్పాటు చేస్తాను. లేదు, అట్లా కమిషనరేట్ లెవెల్లో నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో నేను ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము. మీరు అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది మీరు తర్వాత మేము చాలా ఎంక్వైరీ చేశాము. దేర్ వాజ్ నో CCTV ఫుటేజ్. తర్వాత మేము నోటీస్ కూడా వచ్చి రమ్మని చెప్పి అడిగాము, ఎవరు రాలేదు. చివరికి మా స్టాఫ్ని తీసుకెళ్ళి నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి విచారించండి, అది బెటర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రలో జనస్పందన కరువైంది. భారీగా జనసమూహం ఉన్నారంటూ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్న వైసీపీ వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఉంది అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఒక వీడియోను పోస్ట్ చేశారు.